నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. అందరినివా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల పంపింగ్ స్టేషన్ లో 2 మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించడం జరిగింది. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కళ నెరవేర్చాం. ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2,000 కాదు, 3,800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. ఏపీ మంత్రి లోకేష్ పై అనవసరంగా మాట తూలితే తాట తీస్తామని వైసీపీ నేతలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హెచ్చరించారు. లోకేష్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడని, 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆయన రాష్ట్ర ప్రజల మధ్యనే ఉన్నారని చెప్పారు. లోకేష్ రాజకీయానికి జగన్ విలవిలలాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగనే జగన్ మతి భ్రమించి అధికారుల్ని బెదిరిస్తున్నారని చురకలంటించారు. గత కొన్ని రోజులుగా వైకాపా అధ్యక్షుడు, మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త బిచ్చగాళ్ళుగా చేరడం జరిగింది. సతీష్ కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డిలు వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను. 2019-24 మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే. సింగపూర్కు పోలే, అమెరికాకు పోలే, లండన్కు పోలేదు, లేకపోతే కనుక మలేషియాకు పోలేదు, ఎక్కడ పారిపోలేదే. ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజుండి అధికార పార్టీకి ఎదురెడ్డి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో
రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదని అన్నారు. నంద్యాల జిల్లా మాల్కాల పంపింగ్ స్టేషన్ వద్ద హందరినివా కాల్వకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పయ్యావుల మాట్లాడారు. కేవలం 100 రోజుల్లోనే హందరినివా కాల్వ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచాం. వైసీపీ హయాంలో గంప మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. జగన్ మళ్లీ పాలెగాళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది మా పార్టీయే. మీ వైపు ఎంతమంది మారినా మా వైపు ఒకే నాయకుడు ఉన్నారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. చూసుంటారు, ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. నీచమైనటువంటి భాష. జగన్మోహన్ రెడ్డి విను, ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు, ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు. అరాచకం, అశాంతి, రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. మరోవైపు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లానే 2009లో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు, నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది, ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. నాయకులు అటువైపు మారారు, ఇటువైపు మారలేదు. 78లో అంజయ్య గారు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ప్లేయర్లు అటువైపు మారారు. ఇక్కడ ప్లేయర్ ఒక్కడే. ఆ ప్లేయర్ ఎట్లాంటోడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్నం అని చెప్పుకునే మనిషి కాదు. 17 క్లెమర్ మైన్లను కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి షర్టు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడు ఇటువైపు ఉన్నాడు. ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది, ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా. స్వచ్ఛ సర్వేక్షణ్ సూపర్ లీగ్ సిటీ అవార్డుని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అందుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాములు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को। लीग की तीसरी श्रेणी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अब हम आमंत्रित करते हैं न्यू दिल्ली म्युनिसिपल कॉर्पोरेशन की टीम को। कृपया मंच। గుంటూరు అరండల్పేట 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోజ్ కేఫ్ రెస్టారెంట్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారుల ఆదరాభిమానాలతో రోజ్ కేఫ్ రెస్టారెంట్ వ్యాపార అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే గుంటూరు నగర వాసులకు పసందైన బిర్యానీ రుచులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోజ్ కేఫ్ రెస్టారెంట్ నిర్వాహకులు హసీం, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అరండల్పేట 4/2లో రోజ్ కేఫ్ లో ఉన్నాము. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్, మల్టీ క్యూసైన్ రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆశ్రిత్ గారు దీన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అత్యంత తక్కువ ధరలకి క్వాలిటీ ఫుడ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా కంప్లీట్ రెస్టారెంట్ థీమ్ కూడా ఒక థీమ్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న సొసైటీలో చాలా వినూత్నంగా ఉండి ఎక్కడైనా స్పెషల్గా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఆ ఐడియాని గ్రాప్ చేసుకొని రెస్టారెంట్లో ఒక 6 థీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క సిట్టింగ్ అండ్ ఒక్కొక్క డెకరేషన్తో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కలర్ఫుల్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది. అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో గడిపే ఒక ప్లేస్ లాగా దాన్ని చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా మన రోజ్ కేఫ్కి వచ్చి అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో
ఒక మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసే ఒక ప్లేస్గా రోజ్ కేఫ్ ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా యాజమాన్యానికి దీన్ని నిర్వహించే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు అరండల్పేట 4/2 రోజ్ కెఫే అనే మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఓపెన్ చేశాము. ఇక్కడ అన్ని మల్టీ క్యూజన్ లో మొత్తం బిర్యానీస్, చైనీస్, తందూరి, కాంటినెంటల్, ఐస్ క్రీమ్స్, మొజిటోస్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఈ రోజ్ కెఫే రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మేము చాలా యూనిక్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసాము. ఎక్కడ గుంటూరులో ఎక్కడా లేదు అలాంటి అంబియన్స్ క్రియేట్ చేశాము. అదే విధంగా ఫుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ కూడా ఇస్తాము. యాంటీ మైక్రోబ్రియల్ రెసిస్టెన్స్ పై రాష్ట్ర ఐఎంఏ అండ్ సిఐడిఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎంఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో జరుగుతుందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ తెలిపారు. వైద్యులందరూ కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై దృష్టి సారించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ సునీత నర్రెడ్డి, ఏఎంఆర్ కమిటీ చైర్మన్ డాక్టర్ పిఎస్ శర్మ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ టి సేవాకుమార్, డాక్టర్ వై సుబ్బరాయుడు, డాక్టర్ డి అమర్లింగేశ్వరరావు, డాక్టర్ బి సాయికృష్ణ పాల్గొన్నారు. ఈ యాంటీబయాటిక్స్ లోకల్గా ఎట్లా పనిచేస్తున్నాయి, వాటిలో ఏ యాంటీబయాటిక్ ఏ డిసీజ్కి వాటితో బాగుంటుందనేది మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేయాలనేది మా యొక్క ఆలోచన. సో దీనికి మన గుంటూరు శాఖ అనే సిట్స్ వాళ్ళు ప్రధాన భూమిక నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారమే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాధ్యత అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎకనామికల్ బడ్జెట్, మన యాంటీబయాటిక్స్ కనుక పనిచేయకపోతే ప్రతిదానికి ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తాయి. మధ్యతరగతి, కింద తరగతి ప్రజలకే కాకుండా జీడిపి మీద కూడా కంట్రీస్ చాలా కంట్రీస్ ఉంటాయి. వాటి యొక్క జీడిపి మీద కూడా బాగా ప్రభావం చూపుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి కొంచెం ప్రాచుర్యం కల్పించాలి. ప్రజలు మారాలి, డాక్టర్లు అందరూ కూడా మారి కేరళలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపడితే వాళ్ళు 20% ఆఫ్ యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గించగలిగారు. సో కాలక్రమేణా మేము మార్పులు తీసుకురావాలి. దానిలో మీ యొక్క సహకారం అనేది చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తాను. సో అందుకనే మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మీ అందరికీ తెలిసి ఈవెన్ యానిమల్స్లో కూడా ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాటి వల్ల రెసిస్టెన్స్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందుకని మనం దీనికి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్. మీ అందరికీ తెలిసి మందుల షాప్లో యాంటీబయాటిక్ అడిగితే 1 రోజుకి 2 రోజులు ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం జరిగిందంటే ఆ కోర్స్ పూర్తిగా ఊరికే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి అవసరమైతే యాంటీబయాటిక్ వాడాలి, అది కూడా కోర్స్ వాడాలి, డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలనేది మనం. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వంశ నివాసంలో వీరంతా సమావేశమే రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. రేషన్ బియ్యం బొక్కేసి స్థలాలను కబ్జా చేసిన పేర్ని నాని జగన్ డైరెక్షన్ లో నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. బీసీల పట్ల జగన్ చూపేది కపట ప్రేమ అని బుద్దా వెంకన్న విమర్శించారు. పేరు నాని, కొడాల నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు
అరెస్ట్ చేయొద్దన్నాడు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యావు నువ్వు. ముఖ్యంగా మేమేమైనా తప్పు చేస్తే చేయండి, తప్ప విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ, లోకేష్ బాబు గారి జోలికి కానీ, ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద కపట ప్రేమ నటిస్తున్నాడు. మాచర్లో నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? నేను బీసీని కాదా? ఎల్లో మీడియా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం బనకచర్ల మీదని 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అంటూ ఎల్లో మీడియా చాలా రోజులుగా హడావుడి చేశాయి. తీరా చూస్తే అసలు దీని మీద చర్చ జరగలేదు అని అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సాల్వాలు కప్పి బయటకు వచ్చారు. 2 రాష్ట్రాలు నాకు సమానం అంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారు. మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్లు చెప్పి మళ్లీ మోసం చేయాలని చూశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అంటూ గతంలో 2 సీఎంలు కలిశారు. ఆ రోజు కూడా తెగ బడాయి మాటలు చెప్పారు. తీరా చూస్తే ఏమీ లేదు. కానీ వారి ఎల్లో మీడియా మాత్రం ఆహా ఓహో అంటూ జాకీలు లేపిందని దుయ్యపట్టారు. తర్వాత గత సంవత్సరం 7/7/24 గత సంవత్సరం ఇదే మాసంలో 7వ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు 2 ముఖ్యమంత్రులు. గుర్తుందో లేదో మీకు? రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. దానిలో ఏం చెప్పారంటే విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు, అక్కడి నుంచి కొంతమంది మంత్రులు, పెద్ద ఆర్భాటం, టీవీలన్నీ మోగిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు. చివరికి ఏమొచ్చిందా సమావేశం అంటే ఏమి రాలా. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. ఏం తేల్చారో అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది. ఇవాళ 17/7/25 7/7/24 మీరు సమావేశమయ్యారంటే 6వ తారీఖు సమావేశమయ్యారు. సొరకాయలు కోసినట్టు కోసేశారు. ఒక ఉపసంఘం వేసేస్తామన్నారు. 2 సమస్యలు పరిష్కారం చేసేస్తామన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా 2-3 ప్రశ్నలు అడిగారు. అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు వాటా కావాలన్నారు, సీ కోస్ట్లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు మూసుకొచ్చేశారు. ఇంతవరకు సుయ్యి లేదు, సయ్యి లేదు. ఇది అంతే. బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం, 2 ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం, ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తాం అన్నారు. ఏమీ లేదు, సుయ్యి లేదు, సయ్యి లేదు. ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం, వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. అంతే. వైసీపీ అధినేత జగన్ డీఐజీ స్థాయి అధికారుల్ని మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటివని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన సంగతి జగన్ మర్చిపోయారా అంటూ ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి, కానీ ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం స్పష్టం చేశారు. అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు. మాకు పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చారు. మా డీజీపీ గారి ఆఫీస్లోనే ఆయనకు ఒక పెద్ద ఛాంబర్, అంటే ఒక అడిషనల్ డీజీకి ఛాంబర్, అలాంటి ఛాంబర్ ఇచ్చారు ఆయనకి. ఒక అడిషనల్ డీజీ గారికి అయితే ఏ ఛాంబర్ ఇస్తారో మీరు కావాలని నేను చూపిస్తాను. అదే ఛాంబర్ ఇచ్చి చాలా గౌరవించారు. మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటానికి కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేశాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా
చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ లో భాగమే. మీ ప్రభుత్వంలాగా ఇదే పని చేశారు మీరు కూడా. తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగితే రేవంత్ బయటకు వచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. గోదావరి జలాలను అప్పనంగా అప్పగించేశారని విమర్శించారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవటాన్ని వారు విజ్ఞతకి వదిలివేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. మొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలీక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత నాన్ సీరియస్ గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో టొమాటోలు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న టొమాటో పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో టొమాటోల కోసం స్థానికులు ఎగపడ్డారు. చేతికి దొరికినన్ని సంచుల్లో తీసుకుని వెళ్లారు. శంషాబాద్ నుంచి గుడి మల్కాపూర్ మార్కెట్ కు తీసుకువెళ్తుండగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 216 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉపకార వేతనం ద్వారా విద్యను అందిస్తున్నట్లు సాయిరాం తెలిపారు. పెద్ద పలకలూరులో ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకి చెక్కులను పంపిణీ చేసినట్లు సాయిరాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1525 మంది విద్యార్థులకు 45 లక్షల రూపాయలు అందించినట్లు తెలిపారు. తన బాల్యంలో ఉపకార వేతనం ద్వారా చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి మధ్యలో వారి చదువు ఆగిపోకుండా ఏరువా కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేయూతనిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ సాయిరామును ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. సో నా పేరు సాయిరామ్ ఏరువా, ఎన్ఆర్ఐని. నేను 1997లో ఈ ఊర్లో స్కూల్ కట్టిస్తానని ప్రామిస్ చేసి 98లో అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1.5 ఇయర్లో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో. దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత 2012 నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నుంచి స్కూల్స్ తీసుకొని ఈరోజు 50 స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీబీఎస్, బీఎస్సీ ఇట్లా అదర్ కేటగిరీస్, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక 500 మందికి సుమారు 4,000-5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నేను పర్సనల్గా అడాప్ట్ చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, అయితే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాను. ఇది చిన్న హెల్ప్ అంతే. దేశం నాకు లైఫ్ ఇచ్చింది, సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే. వాళ్ళందరూ చదువుకోవాలి, చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్. ఎంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది చేరుకుంది? మేము 2001 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది, మేము కట్టించిన స్కూలు. అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము. అప్పటి నుంచి ఇక 100, 200, 300తో మొదలై ఈరోజు 1500, 1600 నెంబర్కి చేరుకుంది. ఇది ఇంకా పైకి వెళ్ళాలని, వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని, నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక, సంకల్పం. సో ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికి 6 months వచ్చి ఇక్కడ ఉండి కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల్లో స్కూల్స్లో ఎలా జరుగుతుంది, నేనేమన్నా కోచ్ చేయొచ్చా వాళ్ళకి, నా టీమును పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది నా ఫైనల్ గోల్. అది సింపుల్ గోలు. బట్ అందరూ తలా ఒక చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. మన బ్యాంకులో ఎంత డబ్బులున్నా
అది పెద్ద ఉపయోగం లేదు. ఒక్క మనిషికి మీరు ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ ప్రైస్లెస్. సో ప్రతి ఒక్కళ్ళు కుదిరినంత మీరు చేయగలిగితే మీ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఫీజు కట్టలేకపోవచ్చు, చాలామంది ఇబ్బంది పడవచ్చు. మీ సహాయం మీరు చేస్తే మన దేశం గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ మన డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది చదువుకుంటే అబ్దుల్ కలాం లాగా అయితే మన దేశం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. మీరు ఆల్ మీడియా ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎంకరేజ్ చేస్తే ఎవరో ఒక్కళ్ళు ఇంపాక్ట్ అయినా కూడా మీ ప్రయత్నం ఇంత 3 గంటలు మీరు వెయిట్ చేసినందుకు మన దేశానికి మీరు రియల్ సేవ్ చేసిన రియల్ హీరోస్. మీరు సినిమాల్లో ఉన్న వాళ్ళు కాదు, మీరు రియల్ హీరోస్. బికాజ్ మీరు న్యూస్ కవర్ చేస్తారు. మీరు కొంతమందికి బాగుండలేదు, వాళ్ళ ఫీజులు కట్టాలని న్యూస్లో వేస్తే కొంతమంది దాతలు వస్తారు. మీరు రియల్ హీరోస్ నాకు తెలిసిన. ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరాం గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను, అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి స్కూలుకు సంబంధించి, స్కూలు లేదు 7వ తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన తర్వాత 97లో అమెరికా వెళ్తే 98లో అంటే 97లో ప్రామిస్ చేశాడు కడతానని. 98లో ఉద్యోగం వచ్చిన అమ్మటే తనకు వచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి తన తండ్రి గారి పేరు మీద ఏరువ కోటిరెడ్డి జడ్పీఐ స్కూల్ నిర్మించడం అయితేనేమి, ఆ తర్వాత అంచెలంచెలుగా 2012 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 50 లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరాం గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా దాదాపు నాకు తెలిసి ఈరోజే 10 మంది విద్యార్థులు పైగా అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ 50 లక్షల నుంచి ₹1 కోటి చేసి సుమారుగా 3,000 మంది విద్యార్థులకో లేదా 2,000 మంది విద్యార్థులకో సహాయం చేసేదానికి దేవుని ఆశీస్సులు ఆ సాయిరాం గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు సంబంధించి ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.